హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఓపెనింగ్ ఏర్పాట్లన్నింటినీ బీసీసీఐ పూర్తి చేసింది. అయితే ఇక్కడ హైలైట్గా మారిన విషయం ఒకటి ఉంది. ముంబై వాంకడేయ స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ అయితే జరగనుంది. అయితే ప్రతిసారి జరిగే ఆనవాయితీకి బదులుగా ఈసారి 18వ ఎడిషన్ని ప్రారంభించాలని బీసీసీఐ ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే ఒక్క ముంబై స్టేడియంలో మాత్రమే కాకుండా ఈసారి ఐపీఎల్కు ఆతిథ్యం ఇస్తున్న ప్రతి ఒక్క పిచ్లో ఈ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి అన్ని పిచ్లు కూడా ఇప్పటికే రెడీ అయిపోయాయి. ఒక్కో స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైపోయింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గ్రాండ్ ఓపెనింగ్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఫస్ట్ మ్యాచ్లో తలపడనుంది. దాని తర్వాత రెండో మ్యాచ్కి సంబంధించి మన హైదరాబాద్ వేదిక కానుంది. హైదరాబాద్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ని ఆడబోతుంది. అయితే దీనికి సంబంధించి ఓపెనింగ్ సెరమనీలో సీనియర్ నటులు కానీ లేదంటే బాలీవుడ్ సంబంధించిన ప్రముఖ నటులందరినీ దించే యోచనలో ఐపీఎల్ ఉంది. దానికి సంబంధించి కూడా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దిశా పటానీ, కత్రినా కైఫ్, కరీనా కపూర్, సారా అలీ ఖాన్ ఇలా చాలామంది లిస్టు పెద్దగానే ఉంది. అయితే వీళ్ళందరూ ముంబైలో వాంకడే స్టేడియంలో వీళ్ళందరూ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ లోకల్కి సంబంధించి ఐపీఎల్ అంటేనే ఒక్కో టీం ఒక్కో జట్టు ఒక్కొక్క ప్రాంతాన్ని నిర్దేశిస్తూ ఉండిద్ది. కాబట్టి లోకల్గా ఉన్న సెలబ్రిటీస్ అందరినీ స్టేడియంలోకి తీసుకొచ్చే ఏర్పాట్ల కోసం గట్టిగానే ప్లాన్ చేసింది. అయితే ఎప్పుడు ఓపెనింగ్ మ్యాచ్ జరిగే పిచ్లపైనే ఈ ప్రారంభోత్సవ ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఈసారి మాత్రం మొత్తంగా ఈ 13 చోట్లు ఎక్కడెక్కడైతే కోల్కతా, వైజాగ్, విశాఖపట్నం, చెన్నై, గౌహతి, అహ్మదాబాద్, లక్నో, ముంబై, చండీగఢ్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, ధర్మశాల ఈ 13 ప్రాంతాల్లో కూడా గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీని అయితే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అంతకుముందు ఐపీఎల్కి సంబంధించి 2017లో మొత్తం 8 జట్లు ఉండేవి. ఆ 8 జట్లకు సంబంధించి హోమ్ గ్రౌండ్లు ఎంచుకునేవారు. 8 జట్లకు సంబంధించి కూడా వారు హోమ్ గ్రౌండ్లుగా ఉండేవి. అయితే ఇప్పుడు టీంలు పెరిగిపోయాయి, దాంతోపాటు స్టేడియంస్ కూడా పెరిగిపోయాయి. మొత్తం 13 స్టేడియంలు అయిపోయాయి. సో ఈ 13 స్టేడియంలో 22వ తారీఖు 5 గంటల నుంచి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అయితే లైవ్ కూడా ఇవ్వడం ప్రారంభం అవుతుంది. అందరూ వీక్షించండి. దాంతోపాటు దాని తర్వాత 7:30కి జరిగే ఫస్ట్ మ్యాచ్ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.